ఎలా అనిపించింది? వేరే లెవెల్ అల్లు అర్జున్ కదా యాక్టింగ్. ఏమన్నా శంకర్ అడగరా మాస్ కొంచెం అది అర్థం కాని విధంగా స్టార్టింగ్ అయితే ఇక మా సైడ్ పోస్టర్ చూస్తేనే భయంకరంగా ఉంటుంది. ఎంత పెద్ద హిట్ అంత ఎవరికైనా భయం అవుతుంది కదా. ట్రైలర్ చూసారా? భయం అయ్యేటట్టే ఉంది కదా. పుష్ప 2 డిలే అవ్వచ్చు అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? మేబీ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం డిలేనే అయింది కదా. ఇంకా పెద్ద హిట్ అవుతుంది, ఎంత డిలే అయితే అంత పెద్ద హిట్ అవుతుంది అని. అసలు కేశవ అనే అతను షూటింగ్ కి అటెండ్ అవ్వట్లేదంట. సో అతనిపై చూపేది కేశవ ఓకే. రష్మిక అల్లు అర్జున్ కాంబినేషన్ ఎలా బాగుంది. బాగుందా? నేషనల్ నేషనల్ క్రష్ రష్మిక గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఏమో అల్లు అర్జున్ పక్కపొట్టి అయితే ఆ మూవీలో అల్లు అర్జున్ కి తగ్గట్టు సెట్ చేశారు. ఓకే. అల్లు అర్జున్ లుక్స్ ఎలా? వేరే లేవని అది తగ్గేదే లేదు. మీరు ఎవరి ఫ్రెండ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్. ఒకవేళ ఆయన మీకు కలిస్తే మీరు ఏమడుగుతారండి? అతను అడిగే క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ అయితే ఏం అడిగాను. ఫస్ట్ అయితే నాకు కళ్ళలో నుండి వాటర్ వస్తాయి, హ్యాపీనెస్ తీయాలి. అవునా? ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్ప 2 నుండి? ఒక పెద్ద హిట్. ఓకే. నేషనల్ అవార్డ్ వచ్చింది కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటండి యాజ్ ఎ ఫ్యాన్? జాన్ కాబట్టి ఆబ్వియస్లీ వెళ్తే హ్యాపీ అండి. ఓకే. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తున్నారు? ఏమో తెలీదు, బట్ చాలా అంటే పెద్ద హిట్ కొడుతుంది అని అయితే ఎక్స్పెక్ట్. సినిమా రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. ఇంకా 6 months పైన పట్టేలా ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? అప్డేట్స్ అంటే ఎంత లేట్ అయితే అంత హిట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ డిలే అవుతుంది అంటే ఏదో ఒకటి కొత్తగా తీసుకొస్తారనే కదా. ఓకే. మీరు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఇయర్ కి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 2 years కి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 2 years కి ఒక సినిమా అయితే హిట్ అవుతుంది కదా. 2 years కి ఒక సినిమా కావాలా? ఇయర్ కి ఒక సినిమా వద్దా అని? ఇయర్ కి ఒక సినిమా అయితే కంప్లీట్ చెయ్యాలి అని అనుకుంటారు, కానీ అది ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అని అనుకుంటారు. 2 years కి ఒక సినిమా అయితే గ్యాప్ ఇచ్చి అంటే ఆడియన్స్ కి నచ్చాలి అని వాళ్ళు చూస్ చేసుకునే స్టోరీ కూడా అంటే యూనిక్ గా చూస్ చేసుకుంటారు. అల్లు అర్జున్ గారు ఎప్పుడు హీరోయిన్ ని రిపీట్ చేయరు కదా. సో తను ఏ హీరోయిన్ ని మళ్ళీ రిపీట్ చేస్తే బాగుంటుంది మీ ఒపీనియన్? అల్లు అర్జున్ అది పూజ హెగ్డే ఒక తనతోనే రిపీట్ చేశాడు ఆల్రెడీ సెకండ్ టైం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరితో చేస్తే తనతోనే బాగుంటుంది అంతేనా? ఓకే. సో అల్లు అర్జున్ మూవీలో ఆయన మీ ఇష్టమైన మూవీ ఎందుకండి డీజేలో మీకు ఏమో అది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా క్యారెక్టర్. అల్లు అర్జున్ గారు ప్రీవియస్ మూవీలో చేసినంత డాన్స్ ఇప్పుడు ఈ సినిమాలో చేయట్లేదు. ఈ మధ్య తగ్గించారు అంటే మీ ఒపీనియన్ ఏం చెప్తారండి? అంటే ఏమో ఇంకా వాళ్ళు డాన్స్ కొరియోగ్రాఫర్స్ చెప్పేదాన్ని బట్టే కదా అల్లు అర్జున్ గారి థ్యాంక్స్.